వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. గత 3 దశాబ్దాలుగా సిటీ కేబుల్ ప్రసారాలతో ప్రజల మన్ననలు పొందుతున్న జంగారెడ్డిగూడెం కమ్యూనికేషన్ నెట్వర్క్ ఈ ఏడాది మరలా సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించనుంది. సంక్రాంతి సంబరాలు వివరాలు వెల్లడించేందుకు నిర్వాహకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి పాలపర్తి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నామని అన్నారు. ఈ సంబరాల నిర్వాహకులు స్పాన్సర్లతో పాటుగా పట్టణ ప్రముఖులు ఎంతగానో సహకరిస్తున్నారని అన్నారు. అలాగే నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు సారథ్యంలోని నంబర్ 1 ఓటీటీ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోందని ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరి సహకారంతో ఈ నెల 12వ తేదీన జేపీ సెంటర్ మైదానం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి మహిళలకు ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని, ఈ పోటీలో గెలుపొందిన విజేతలతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందిస్తామని అన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి జబర్దస్త్ ఆర్టిస్టులు, ఢీ షో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామని అన్నారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కావున ప్రజలు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీ నెట్వర్క్ ని నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేను నా సంపాదన సంపాదించుకుంటూ కూడా ప్రజలు ఇచ్చే మద్దతుతో నేను మన సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక చింతని, సామాజిక బాధ్యతలను కూడా పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం, సెటిలైట్ కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు నాకు సహకరిస్తూ ఉన్నారు. అందువల్ల నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖున స్థానికంగా ఉన్న జేపీ సెంటర్లో సంక్రాంతి సంబరాలు గత సంవత్సరాల కన్నా చక్కగా చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. తప్పనిసరిగా మీరందరూ రావాలి. సంక్రాంతి సంబరాలంటే మన గోదావరి జిల్లా వాళ్ళు కేవలం పేకాట, లేకపోతే కోడి పందాలు, జోదాలు అని భ్రమలో ఉన్నారు. కాదని సంక్రాంతి అంటే మనకి పూర్వం నుంచి వ్యవసాయం ఆధారితంగా ఉండే దేశాలు, ప్రాంతాలు కాబట్టి ఆ డబ్బులు ఆదాయం జనవరి మొదటి వారంలో రావడం, ఆ డబ్బులతో సంవత్సరం పొడుగున ఏమేం కావాలో చక్కగా ఆ రోజునే సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళ కులదయాలు ఎవరైతే వారికి దండం పెట్టుకుంటూ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగానే మేము చేసే ఈ రోజున ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన కూచిపూడి, భరతనాట్యం, ఇవే కాకుండా అందరిని ఉల్లాసపరిచే అనేక డ్యాన్సులు, జబర్దస్త్ స్కిట్స్, అలాగే మన పాతతరం యాక్టర్లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు, స్వామిరావు కృష్ణ గారు యొక్క డూపులు వారు ఎదురుగుండా వచ్చి మిమ్మల్ని అలరించడానికి జబర్దస్త్ డి షోస్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ రావాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మొదటి నుంచి నాకు చేస్తున్న సహకారం, నేను సాటి మీడియా అయినా వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకుని చేస్తున్న సహకారానికి ధన్యవాదాలు. అందుకని ఈ రోజున ఇంతమంది ఆ కార్యక్రమాలకు రావడానికి వీరందరి సహకారం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.